నమస్కారం. ఈరోజు మనం చరిత్రలో ఒక చీకటి అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. అది 1919వ సంవత్సరం. బ్రిటిష్ ఇండియా చరిత్రలో ఒక మరపురాని గాయానికి దారితీసిన కొన్ని సంఘటనలు. వాటి వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలు ఒక కొత్త చట్టం ఒక ఊచకోతకు ఎలా దారితీస్తుంది? ఇదే మన కథలో అసలైన ప్రశ్న. సరే మరి, దీని మూలాల్లోకి వెళ్తే ఈ కథంతా మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే వచ్చిన ఒక చట్టంతో మొదలవుతుంది. ఈ విషాదానికి దారితీసిన గొలుసుకట్టులో మొదటిది ఒక చట్టం. దేశంలో పెరుగుతున్న జాతీయవాదాన్ని, స్వాతంత్ర్య కాంక్షని అణిచివేయాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో తెచ్చిన చట్టమది. అదే రౌలెట్ చట్టం. దీనసలు పేరు చాలా పెద్దగా ఉంటుంది. అరాచక మరియు విప్లవాత్మక నేరాల చట్టం అని. బేసిగ్గా ఇది 1915లో యుద్ధ సమయంలో తెచ్చిన డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్కి పొడిగింపన్నమాట. అంటే ప్రభుత్వానికిక అపరిమితమైన అధికారాలుంటాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత భారతీయుల్లో స్వాతంత్రకాంక్ష పెరిగిపోతుంది కదా, అది చూసి బ్రిటిష్ ప్రభుత్వం కంగారుపడింది. ఈ ఉద్యమాల్ని ఎలాగైనా ఆపాలని సర్ సిడ్నీ రౌలెట్ అధ్యక్షతన ఒక కమిటీని వేసింది. వాళ్ల సిఫార్సులతోనే ఈ చట్టం వచ్చింది. అందుకే దీన్ని రౌలెట్ యాక్ట్ అని పిలుస్తారు. సరే, అసలు ఈ చట్టంలో ఏముంది? ఎంత భయంకరమైన అధికారాలిచ్చిందో చూడండి. వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, ఎలాంటి విచారణ లేకుండా. జస్ట్ అనుమానం వస్తే చాలు 2 ఏళ్ల వరకు జైల్లో పెట్టేయచ్చు. అంతేకాదు, ఇళ్లలోకి దూరి ఎప్పుడంటే అప్పుడు సోదాలు చేయొచ్చు. అంటే పౌరులకుండే కనీస హక్కుల్ని కూడా పూర్తిగా తీసేశారన్నమాట. అందుకే భారతీయులందరూ దీనికి నల్ల చట్టం అని పేరు పెట్టారు. అప్పట్లో దేశమంతా ఒక నినాదం గట్టిగా వినిపించింది: నో అపీల్, నో దలీల్, నో వకీల్. అంటే పైకోటికెళ్లడానికి లేదు, కోర్టులో వాదించుకోవడానికి లేదు, మన తరపున మాట్లాడేందుకు లాయర్ కూడా లేడు. సో ఇది కేవలం ఒక చట్టంగా చూడలేదు ప్రజలు, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఒక ద్రోహంగా భావించారు. మరి ఇంతటి క్రూరమైన చట్టాన్ని చూస్తూ ప్రజలు ఊరుకుంటారా? దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఒక సరికొత్త నిరసన మొదలైంది. ఆ నిరసన పేరే సత్యాగ్రహం. ఏప్రిల్ 6, 1919న మహాత్మాగాంధీ దేశవ్యాప్త సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. అంటే అహింసాయుత పద్ధతిలో చట్టాన్ని ధిక్కరించడం. అప్పటిదాకా ప్రాంతీయ ఉద్యమాలకే పరిమితమైన గాంధీజీ జాతీయ స్థాయిలో ఒక ఉద్యమానికి పిలుపునివ్వడం ఇదే మొదటిసారి. ఈ అన్యాయమైన చట్టానికి వ్యతిరేకంగా దేశమంతా శాంతియుతంగా బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కేవలం సామాన్య ప్రజలతో ఆగిపోలేదు. దేశంలో అప్పటికే పేరున్న ఎంతోమంది పెద్ద నాయకులు కూడా ఈ ఉద్యమంలో కలిశారు. ముహమ్మద్ అలీ జిన్నా, మదన్ మోహన్ మాలవ్య, మజార్ ఉల్ హక్ లాంటివాళ్లు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తమ ప్రభుత్వ పదవులకు రాజీనామాలు చేసేశారు. సత్యాగ్రహం దేశమంతా శాంతియుతంగా జరగాలని గాంధీజీ పిలుపునిచ్చారు. చాలా చోట్ల అలాగే జరిగింది. కాని ఒక్క రాష్ట్రంలో, పంజాబ్లో పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయింది. అసలు కథకు కీలకమైన మలుపు అక్కడే మొదలైంది. మరక్కడేం జరిగిందో చూద్దాం. అమృత్సర్లో పరిస్థితి చాలా వేగంగా మారిపోయింది. ఏప్రిల్ 10న అక్కడి ప్రజలకు ఎంతో ఇష్టమైన 2 స్థానిక నాయకులు, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు, డాక్టర్ సత్యపాల్లను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అంతే, ఆ అరెస్టులతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి. దాంతో బ్రిటిష్ అధికారులు వెంటనే మార్షల్లా విధించారు. అంటే 4 కంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడటం నేరం. అప్పటికే నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితి ఈ అరెస్టులతో ఒక్కసారిగా భగ్గుమంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ మొత్తం కథలో 2 డయర్లున్నారు. ఇది చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తుంది. మొదటి వ్యక్తి మైకేల్ ఓ డయర్. ఇతను పంజాబ్కే లెఫ్టినెంట్ గవర్నర్, అంటే రాష్ట్రానికి పెద్ద. మార్షల్లా పెట్టమని ఆర్డర్ వేసింది ఇతనే. ఇక రెండో వ్యక్తి బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయర్. ఇతను అక్కడికి వచ్చిన మిలిటరీ కమాండర్. అసలు కాల్పులు జరపమని ఆదేశించింది ఈ రెజినాల్డ్ డయర్. ఇక ఒక ఘోరమైన విషాదానికి రంగం సిద్ధమైంది. అది ఏప్రిల్ 13, 1919. పంజాబ్లో సిక్కులు ఎంతో పవిత్రంగా జరుపుకునే బైసాఖీ పండుగ రోజు. ఆ రోజు చరిత్ర ఎప్పటికీ మరిచిపోలేని ఒక దుర్ఘటన జరిగింది. ఆ రోజు మధ్యాహ్నం జలియన్వాలా బాగ్ అనే ఒక తోటలో చాలామంది జనం శాంతియుతంగా సమావేశమయ్యారు. వాళ్లలో నాయకుల అరెస్టులను నిరసించేవాళ్లు ఉన్నారు. అలాగే బైశాఖీ పండుగ కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన కుటుంబాలు, పిల్లలు, పెద్దవాళ్లు ఉన్నారు. వాళ్ల దగ్గర ఏ ఆయుధాలు లేవు.
సరిగ్గా సాయంత్రం 5:15కి బ్రిగేడియర్ రెజినాల్డ్ డయర్ తన సైనికులతో అక్కడికి వచ్చాడు. ఆ తోటనుంచి బయటికి వెళ్లడానికి ఉన్న ఒక్కగానొక సన్నని దారిని మూసేశాడు. ఆ తర్వాత ఒక్క నిమిషంలోనే సాయంత్రం 5:16కి ఎలాంటి హెచ్చరిక లేకుండా ఆ జనసందోహం మీద కాల్పులు జరపమని ఆదేశించాడు. దాదాపు 10 నిమిషాలపాటు కాల్పులు ఆగలేదు. చివరికి సైనికుల దగ్గర తూటాలైపోవటంతో కాల్పులాపారు. ఆ 10 నిమిషాల నరమేధంలో ఎంతమంది చనిపోయారు? బ్రిటిష్ ప్రభుత్వ లెక్కల ప్రకారం కేవలం 379 మంది. కానీ భారత జాతీయ కాంగ్రెస్ నియమించిన కమిటీ అంచనా ప్రకారం చనిపోయినవాళ్లు, గాయపడినవాళ్లు కలిపి దాదాపు 1500 మంది. జలియన్వాలా బాగ్లో జరిగిన ఈ ఘోరం, ఈ ఊచకోత యావత్ భారతదేశాన్ని కదిలించివేసింది. ప్రపంచమంతా ఈ వార్త విని ఉలుక్కిపడింది. దేశవ్యాప్తంగా ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ దారుణానికి నిరసనగా కవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం తనకిచ్చిన నైట్హుడ్ బిరుదును వెనకిచ్చేశారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇంతటి అవమానం జరిగినప్పుడు ఈ గౌరవ చిహ్నాలు మన సిగ్గును మరింత బయటపెడుతున్నాయి. ఈ మాటలు అప్పుడు ప్రతి భారతీయుడు గుండెలోని ఆవేదనను ప్రతిధ్వనించాయి. సహజంగానే ఈ ఘటనపై విచారణ మొదలైంది. 2 విచారణలు జరిగాయి. ఒకటి బ్రిటిష్ ప్రభుత్వం వేసిన హంటర్ కమిషన్, రెండవది భారత జాతీయ కాంగ్రెస్ వేసిన కమిటీ. హంటర్ కమిషన్ ఏమని తేల్చిందంటే, డయర్ చేసింది ఒక తీవ్రమైన పొరపాటు అట. ఆ పొరపాటుకు శిక్షగా అతన్ని సైన్యం నుంచి రాజీనామా చేయమన్నారు. అంతేకాని బ్రిటన్లో చాలామంది అతన్ని ఒక హీరోలా చూశారు. మరోవైపు కాంగ్రెస్ కమిటీ మాత్రం ఇది ఒక అమానవీయమైన చర్య అని తీవ్రంగా ఖండించింది. జరిగిన దురాగతాలను నమోదు చేసింది. కాని ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ రోజు ఆ ఊచకోతలో ప్రాణాలతో బయటపడిన ఒక వ్యక్తి ఉద్ధమ్ సింగ్. అతను ఆ దారుణాన్ని మర్చిపోలేకపోయాడు. ప్రతీకారం తీర్చుకోవాలని ఏకంగా 21 ఏళ్ల తరువాత 1940లో లండన్కి వెళ్లాడు. అక్కడ అప్పుడు పంజాబ్ గవర్నర్గా ఉండి మార్షల్లాకు కారణమైన మైఖేల్ ఓడయ్యర్ను హత్య చేశాడు. అంటే చూడండి ఆ గాయం ఎంత లోతైనదో. చివరిగా ఒక ప్రశ్న. అసమ్మతికి, అంటే ప్రభుత్వంతో విభేదించడానికి చెల్లించాల్సిన మూల్యం ఏమిటి? 1919లో జరిగిన ఈ సంఘటనలు మనకొకటి స్పష్టంగా చెబుతున్నాయి. ప్రజల గొంతు నొక్కాలని చూస్తే దాని పర్యవసానాలు ఊహించిన దానికంటే చాలా భయంకరంగా ఉంటాయి. కొన్నిసార్లు అణచివేయాలనుకున్న నిరసన కంటే ఆ అణచివేయేటే పెద్ద విపత్తుగా మారుతుంది. ఒక జాతి ఆత్మపై ఎప్పటికీ మానిపోని గాయాన్ని మిగులుస్తుంది.